ఇగో రాబోయ్, నువ్వు బీటెక్ చదువుతున్నావా? అయితే నువ్వు క్రిమినల్. నేను క్రిమినల్ ఏంట్రా? ఎరుపు ఏం మాట్లాడుతున్నావు? ఎందుకో చెప్పనా? నువ్వు క్రిమినల్, నువ్వు వేస్ట్. స్టూడెంట్ రా బాబు, క్రిమినల్ అంటున్నాడు, వేస్ట్ అంటున్నాడు, ఎందుకో చెప్పట్లేదు. ఇటు చూడు, క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న చెప్పుకోడు, స్కిల్స్ నేర్చుకోడు, ఇది క్రిమినల్ వేస్ట్. ఇది సాక్షాత్తు మన సీఎం గారే చెప్తున్నారు. ఇక ఇట్లాంటి పనులు చేసిన తర్వాత బీటెక్ స్టూడెంట్లకు మండుతుంది. సో ఇట్లా వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఇట్లా మింగుతారు. అయిందా? బాగైందా? అందుకే చెప్తా, చాచొద్దు. ఎక్కడ పోయినా గానీ చాచొద్దు, నోరుని తెరవద్దు. దూరుస్తారు, మళ్ళీ సీఎం అని చూడకుండా దూరుస్తారు. నిండుగా బట్టలేసుకో, మూసుకో. ఎక్కడా మింగులు డిగ్రీ అండ్ బీటెక్ స్టూడెంట్లకే ఉంటాయిరా బాబు. అర్థం కాని విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళనే మింగుతారు, అటు జాబులు దొరకవు, స్కిల్ నేర్చుకోవాలి, 4 ఏళ్ళు చదివినా కూడా. దీనమ్మ ఇవన్నీ చేసి ఇంత కష్టపడి మింగులు తిని ఇంత ఎదిగి మళ్ళీ కష్టపడి వచ్చేదాకా కంప్యూటర్ ముందు కష్టపడుతూనే ఉండాలి. సీఎం వచ్చి క్రిమినల్ అంటుండు, వేస్ట్ ఉంటుండు. సో స్వాగతం, నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకుందాం కొన్ని టాపిక్స్ గురించి. వీడియో 2 వరకు చూడండి, మజా వస్తుంది. సో మీ అందరికీ తెలుసు పంచాయతీలు ఎట్లుంటాయి. రామాయణ సినిమా రిలీజ్ అయింది. సారీ రామాయణ ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ కి గాను అందులో యాక్ట్ చేసే హీరో ఐఎమ్ ఏ బిగ్ బీఫ్ గాయ్. చికెన్ మటన్ ఓకేరా, కానీ శివుడి వాహనం నంది, అలా ఉండే ఎద్దు ఐఎమ్ ఏ బిగ్ బీఫ్ గాయ్. దాన్ని ఎలా తింటావురా పిచ్చా? దాన్ని తిని నువ్వు ఎలారా రాముని గెటప్ వేస్తావు అని సిటీ జనులు అరుస్తున్నారు. వాళ్ళని తప్పనలేం. మళ్ళీ అది వదిలేసాయి. దీన్ని చూడు, వాడు నాన్ వెజ్ అయినా బంద్ చేసిండు. దీన్ని అని ఎందుకు అంటున్నాడు అంటే నాకు ఇది నచ్చలేదు. పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి మన జవాన్స్, మన ఆర్మీ వాళ్ళందరూ వాళ్ళు అది టెర్రర్ అనుకుంటారు. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాము, మనని హామ్ చేసి వచ్చి ఆర్మీని, మన మిలిటరీని పట్టుకొని వాళ్ళ నుంచే మనల్ని కాపాడతారు. వాళ్ళతో పోలుస్తుంది ఉగ్రవాదులతో మన ఆర్మీని. మనకి వాళ్ళ సో పర్స్పెక్టివ్ ఇట్లా మారిపోతుంది. మళ్ళీ పర్స్పెక్టివ్ అంటది. అరే మీరు ముందు దేశం కోసం పనిచేయడము, ధర్మం కోసం పనిచేయడం వేరు. ఒక మతం కోసం, మతం మార్పిడి చేయడం కోసం, మతం మారకపోతే చంపడం కోసం ఫైట్ చేయడం వేరు. ఆ మాత్రం బుర్ర లేకుండా ఎట్లా పుడతారా? వెళ్ళి పాకిస్తాన్ లో కూర్చోపు, వచ్చిడా రౌడీ బేబీ అంటూ డ్యాన్స్ చేసావు. నువ్వు బిలియన్ పోయింది అది. ఈ దేశంలో బతికి, ఈ దేశంలో ఫుడ్ తిని నీ చెల్లికి పెళ్లి చేసావు. నువ్వు వచ్చి ఇండియన్ ఆర్మీని వాళ్ళతో పోలుస్తావా? దొంగ. ఇండియన్ ఆర్మీ దేశం కోసం పనిచేస్తుంది. ఆహా కొడుకులు వెళ్ళి ఎవరి కోసం పనిచేస్తారు? ఎవరి కోసం పనిచేస్తారు నీకు తెలియదా? మతం కోసం పనిచేస్తారు వాళ్ళు. షరియా లాగా కోరుకుంటారు వాళ్ళు. షరియా లా ఎట్లా పనిచేస్తాయి నీకు తెలియదా? అది కూడా నేనే చెప్పాలా నీకు? అరే ఎంత పెద్ద హీరోయిన్లు అవుతారు, డాక్టర్ అవుతారు. ఈవిడ డాక్టరు, సింగరు, డాన్సరు, యాక్టరు, ఇన్ని పెట్టుకొని నీకు ఏం తెలుస్తావా? ఎందుకు నువ్వు ఇక్కడ? ఏం ఉపయోగం నీ వల్ల? లిటరల్లీ నాకు ఇట్లాంటి వాళ్ళని చూస్తే బాధపడాలనా, మరి తిట్టాలనా, వదిలేయాలనా నాకు అర్థం కాదు. నువ్వు కమెంట్ లో చెప్పురా చారి, చెప్పు, కమెంట్ లో చెప్పు. ఇక నువ్వే దిక్కు. ఇంకా పక్కన పెడితే చూడు, past 8 years maybe, because the power shift has happened. People were not creative. ఈడొచ్చి లాస్ట్ 8 years నుంచి రామాయణం మ్యూజిక్ డైరెక్టర్ have the power now to decide things, and this might have been a communal thing also. లాస్ట్ 8 years నుంచి ఇక మాకు ఛాన్సులు లేవు. But not in my face, but I hear like Chinese whispers that this happened and they booked you and నీకు చేత కాదరా రే. their 5 composers, and I said, oh, that's great, rest for me, let me learn Urdu, because which is the mother of Hindi music in 60s 70s, I would say. నువ్వు మొన్ననే పెద్ద చేస్తేవి. అరే కాంపిటీషన్ అట్లుంది. తమన్ ఇరగదీస్తుండు, అనిరుద్ధ్ ఇరగదీసేస్తుండు. సో నిన్ను పక్కకు మూలకేసేసినరా, నిన్ను అంతేగా మూలన పడేసినరా నిన్ను. పవర్ షిఫ్టింగ్ అంటావు ఏరి అంటే అప్పుడు నువ్వు ముస్లిం అని చెప్పి నీకు చాలా ఛాన్సులు ఇచ్చినరా గవర్నమెంట్. అట్లయితే ఆ గవర్నమెంట్ కూడా తప్పే. ఇచ్చోడా ఏం మాట్లాడుతున్నారా మీరు? పవర్ షిఫ్టింగ్ అంట. రామాయణ ఇంత పెద్ద సినిమా పట్టుకున్నావు నువ్వు, దానికి సరిగ్గా కొట్టేడు. హీరోనేమో అట్లా, హీరోయిన్ ఏమో ఇట్లా, వీడేమో అట్లా. మొత్తానికి రామాయణ సినిమాలో అయితే అగ్రెసివ్ గా మనకి యష్ కనిపిస్తాడు. అతనికి ఒక్కడే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే అతను ఒక్కడే కొంచెం బెటర్ ఉండు. రణ్వీర్ కపూర్ అయితే ఇక ఆఫ్లైన్ లో పోతే పెద్ద రసికుడు, సారీ ప్లే బాయ్. మనోడు వచ్చి రాముడు గడ పెడతాడు మళ్ళీ. మంచిది. ఎనీవేస్ యాక్టింగ్ మంచిగా చేస్తాడు. అంతా బాగుండి అంతా సక్రమంగా జరిగితే ఓకే. మనం మరిన్ని వీడియోలు చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలా. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వీడియోలు చేస్తా. అంటే మన ఇండియాలో మెయిన్గా ఇట్లా క్రింజ్ సినిమాలు ఎక్కువ కనిపిస్తాయి. లైక్ పక్క దేశం పోతే మన పురాణాల నుంచి లైక్ థార్ని పరశురాము నుంచి తీసుకున్నట్టు, హల్క్ని అండ్ ఇట్లా మనకి హనుమంతుడి నుంచి తీసుకున్నట్టు మనకి కనిపిస్తాయి. సూపర్ హీరోస్ ప్రపంచాన్ని సేవ్ చేస్తారు.
కానీ మన దగ్గర మాత్రం వాడు అమ్మాయి వెనుక పడతాడు, పేరెంట్స్ ఒప్పుకోరని చెప్పి వాడెంబడి పడతాడు, వాడు అమ్మాయిని గెలుచుకోవడానికి ఎంతసేపు అమ్మాయి 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 స్వార్థము, ఇక క్రింజ్ కామెడీ. ఇక స్పైడర్ మ్యాన్ సినిమా అర్థం కానోడు వచ్చి నాకు ఐటమ్ సాంగ్ లేదు, ఒక ఫైటింగ్ లేదు, ఒక ఎలివేషన్ లేదు, ఒక ఐటమ్ సాంగ్ లేదు, కామెడీ లేదు, అందుకే నాకు నచ్చలేదు. నాకు ఇది లేదు అది లేదు అని చెప్పి ఇట్లా ఏడుస్తారు. అరే నువ్వు స్పైడర్ మ్యాన్ సినిమాకు పోయి ఐటమ్ సాంగ్లు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా? నువ్వు బుర్రందారా నీకు? ఐటమ్ సాంగ్లు ఏముంటావరా? నువ్వు ఇట్లుంటారా మనోళ్ళు? లిటరల్లీ చెప్తున్నా, ఆనందాన్ని వెతుక్కోరా అంటే పాడు చేసే దాంట్లో, అవసరం లేని దాంట్లో ఆనందాన్ని ఎత్తుక్కుంటారు, చివరికి ఎరుపులు అవుతారు. అందుకే TFI బానిసలు అని ఉడికే పెట్టలేదు. అది ట్యాగ్, అది ట్యాగ్. ఎట్లున్నారేంట్రా? మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం మరిన్ని వీడియోలు చేయగలుగుతాం. బట్ కొంతమంది ఉంటారా తమిళనాడు వాళ్ళు చూడ ఎట్లాంటి మీమ్లు ఇస్తున్నారు. ఇటు రావణ ఫ్యాన్స్ అని పెట్టి బోలెడు మంది నెట్టిండు, ఇటు రామా ఫ్యాన్స్ అని చెప్పి గ్రౌండ్ మొత్తం ఖాళీ పెట్టిండు. అంటే రాముణ్ణి తక్కువ చేస్తుండు, రావణుణ్ణి ఎక్కువ చేస్తుండు. ఈ నా కొడుక్కి ఒకడు రిప్లై ఇచ్చాడ్రా, ఏమి ఇచ్చాడ్రా వాడు, కింద రాముడికి ఒకే ఒక్క ఫ్యాన్ ఉంటాడు, ఇగో ఇలా హనుమంతుడిలా ఉంటాడు అని రిప్లై ఇచ్చాడు. అయిందా? పగిలింది. ఇంకోదామని వస్తారు, గీచుకొని వెళ్తారు. ప్రతిసారి ఇది లంకని కాల్ చేసిండు కదా రామ్ భక్తుడు, రాముడి ఫ్యాను. మీరు ఏమైనా అనరా, నాకైతే రాముడు అంటే లిటరల్లీ రాముడు లాగా ఎవరు ఉండరు. అతన్ని చూసి ఈవెన్ ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా అరే ఏమున్నాడ్రా అని అనుకునేటోళ్ళు, అంత అందంగా ఉండేవారు రాముడు. సో రాముడి క్వాలిటీస్తో పోల్చుకున్నా కూడా ఒక 1%తో మ్యాచ్ అయ్యేది మహేష్ బాబురా. ఆ ఔరా మనకి రాదు, బట్ మహేష్ బాబు తప్ప ఇంకెవ్వడు నేను రాములాగా యాక్సెప్ట్ చేయను. అట్లుంటాడు మరి రాముడు. మళ్ళీ మీకు అది పక్కన పెడితే ఇంకో విషయం, ఇది చూడు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఇష్టం కదా, అది కావాలంట. ఆ కటింగ్ చేసుకున్నోడిని కాస్త ఆడ దగ్గరికి పోయి ఇడు కూర్చొని కింగ్డమ్ హెయిర్ స్టైల్ కావాలంటే వాడు విని పెంచిన చుట్టూ ఇప్పుడు ఒకసారి కింగ్డమ్ మూవీలో విజయ్ దేవరకొండ ఉన్నారు కదా, సేమ్ హెయిర్ స్టైల్ అయిపోయింది, చాలా బాగుంది. కొండల మధ్య ఎర్రకొండలా వేసిచ్చాడు. మీరు ప్లానింగ్ తో వస్తారా లేక పర్పస్ లేకుండా వస్తారా నాకు అర్థం కాదు, కానీ ప్రతిదీ వైరాలిటీ కోసం క్రింజ్ చేస్తారు ఎందుకురా? వాడేమో చెట్ల మధ్య మంచి మంచి కొండలా ఉండు, వాడిని తీసుకెళ్లి ఏదో ఆకుల మధ్య మొగ్గలా చేసావు కదరా. స్పైడర్ మ్యాన్ సినిమా వచ్చింది. సినిమా ఎలా ఉందంటే సింపుల్ రా, స్టోరీ చెప్పండి మీకు, సినిమా అద్దరిపోద్ది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ నాకు సినిమా చూసిన తర్వాత హీరోయిన్ చూస్తే నాకు ఇది గుర్తొచ్చింది, వీడు గుర్తొచ్చాడు స్పైడర్ మ్యాన్ ప్లేస్ లో. ఎందుకంటే అది వేరే నెలలు కిసి పెట్టుకుంటది హీరోయిన్, ఈడేమో ఇక్కడ వీళ్ళలాగా ఏడుస్తాడు. అట్లుంది పరిస్థితి. 6 పతివ్రతలు ఈ ఆంటీ సినిమాని స్పైడర్ మ్యాన్ లో చూపించి మింగాడు. కట్ చేస్తే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ అని చెప్పి ఒక సూపర్ పవర్ ఉంది కాబట్టి మనోడు ఓకే హీరో, అది లేకపోయి ఉంటే స్పైడర్ మ్యాన్ కూడా ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. సారీ ఇచ్చాడు. కట్ చేస్తే చావు దెబ్బ కొట్టారా. క్లైమాక్స్ లో పట్టాడు పిల్లాన్ని పట్టాడు అన్నట్టు సీన్ ఎట్టాడు. దండం రా బాబు. ఇప్పుడు మేము కన్ఫ్యూజన్ తో పోవాలా? అసలు బాయ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? స్పైడర్ మ్యాన్ గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా? రిప్లేస్ అవుతుందా? తను గతం మర్చిపోతుందా? మన మనోడు దీన్ని పట్టుకుంటాడా? ఏం అర్థం కాదు. ఆ రామాయణ అట్లా, స్పైడర్ మ్యాన్ అట్లా, మీరు ఇట్లా, ఫస్ట్ మన సీఎం అట్లా. ఇన్ని క్రింజ్ విషయాలు మీకు చెప్పినందుకు మీరు ఏం చేయాలి? నాకు పూలు వేసి దండ తీసి నమస్కారం పెట్టి బొట్టు పెట్టాల్సిన పని లేదు. లైక్ కొట్టి కమెంట్ పెట్టి హైప్ ఇచ్చేసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఫస్ట్ ఈ 3 చేయకపోయినా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతా, మంచి మంచి టాపిక్లు వచ్చి మాట్లాడగలుగుతా. సబ్స్క్రైబ్.